లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఏం చేయాలి? మోడీ గారు రేపు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతూ సేల్లో విలీనం చేస్తామని ప్రకటన చేయాలా. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి తీయాలా. మూడోది, గత 4 మాసాలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ప్రభుత్వం కలిసి సుమారు 1000 కోట్లు డిపాజిట్లు చేసుకున్నారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగదు. కార్మికులకి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా డిపాజిట్లు చేసుకుని పైశాచిక ఆనందం పొందడం అనేది ఈ ప్రభుత్వానికి చెల్లింది. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని 4 లేబర్ కోడ్లు ఏవైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని వ్యతిరేకించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎంపీలు వ్యతిరేకించాలని, కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలని కోరుతూ ఈ మహాప్రదర్శన జరుగుతూ ఉంది. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిక పోషించాలి? ఎటువంటి ప్రభుత్వం పూర్తి బాధ్యత ఉంది. ఎన్నికల ముందు మేము ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాకు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ మాకు కాపాడుతామని చెప్పి మీరు బహిరంగంలో చెప్పిన తర్వాత ఈరోజు ఉత్తరాంధ్రలో భారీ మెజార్టీ టీడీపీకి ఇచ్చారు, ఈ కూటమికి. కానీ 5 నెలల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి చర్య తీసుకోపోగా ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు, కార్మికుల జీతాలు ఆపేశారు, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు బయట పంపించారు. అలాగే 2,000 మంది వీఆర్ఎస్ పంపిస్తాం. అంటే స్టీల్ ప్లాంట్ మూసేద్దామా, లేకపోతే ఎవరికైనా 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సార్, మీరు చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి? ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎటువంటి పాత్ర పోషించాలి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇది చాలా మంచి అవకాశం. గతంలో ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. అందువల్ల ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. వీరందరూ కూడా అవసరం అనుకుంటే మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడకపోతే మేము మీ మద్దతు కూడా ఉపసంహరించుకున్నటువంటి ప్రకటన చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవితవ్యం చాలా బాగుంటుంది. ఆ విషయంలో ప్రధానమంత్రి గారి చేత స్పష్టమైన ప్రకటన చేయించి, విశాఖకు మైన్స్ లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలుపుతామని, ఈ కర్మాగారం ప్రభుత్వంలో కొనసాగిస్తామని, అలాగే బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాహకులకు ఉపాధి కల్పిస్తామని, కార్మిక వర్గం వేధింపులు లేకుండా చేస్తామని ప్రకటన చేయాలి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వేలాది మంది కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి విశాఖ రానున్నటువంటి నేపథ్యంలోనే ప్రకటన చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భూమిక పోషించారు? రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు వారు ఇచ్చిన హామీని విస్మరించారు. ఈ రోజు వరకు కూడా 5 నెలలు జరుగుతున్న 5 నెలల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 3.5 సంవత్సరాల కంటే అధోగతి పాలైపోయింది. కార్మికుల జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు లేవు, ఉద్యోగుల జీతాలు లేవు, సిఎస్ఎఫ్ వాళ్ళ జీతాలు లేవు, హోంగార్డుల జీతాలు లేవు. మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యవస్థని స్తంభింపజేసి భయభ్రాంతులకు గురి చేసి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడడం అన్నది దుర్మార్గం. ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దీనిపై గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, త్వరితగతిన ఉద్యోగుల జీతాలు పెంచాలి. రేపు 29న ప్రధాన విశాఖ నగరానికి 3వ సారి వస్తున్నారు కాబట్టి ఈసారి అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తాం, అలాగే శైలిలో విలీనం చేస్తామని చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మిక వర్గాన్ని రోడ్డు మీద పెట్టి ఆకలి చావులు తెచ్చేటట్టు చేయడం అన్నది కరెక్ట్ కాదు. లేదంటే మీరు విశాఖ ఉక్కు కార్మికులకి, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి, ఈ ప్రాంత ప్రజానికి మొత్తం రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఇవ్వండి, అలాగే మాకు పెన్షన్ ఇవ్వండి, అలాగే అన్న క్యాంటీన్లు పెట్టి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల మీరు ఎలా వ్యవహరించినా అప్పుడు ఇబ్బంది లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల అనుచితంగా వ్యవహరించొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం నుంచి ఎవరు స్పందించడం లేదు. 4 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, నిర్వాసితులు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోమని. ఈరోజు మొన్న జరిగిన ఎలక్షన్లో కేవలం కూటమి నేతలు అందరూ కూడా వచ్చి ఇదే పాదగాజీలో ఒక మీటింగ్ పెట్టి మీరు మా కూటమిని గెలిపించండి, మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరిస్తాం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ కేవలం మీరు మా పార్టీని గెలిపించండి, మేము మోడీతో యాక్షన్ ఇస్తూ మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఉపసంహరణ చేస్తారని చెప్పడం జరిగింది. ఈరోజు 6 నెలలు అయింది.
వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు జీతాలు కత్తిరించారు. 4,002 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. అనేక హెచ్ఆర్ కానీ ఎలివెన్సెస్ కానీ అన్నీ కట్ చేసి మాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈవేళ కూటమి నేతలు మాకు రుచి చూపిస్తున్నారు. ఈవేళ కేవలం 2 నెలల జీతం బాకీ ఉంది. ఇప్పటికి కాంట్రాక్ట్ లేబర్కి ఎవరికి కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నెల కేవలం 35% మాత్రమే 35% మాత్రం జీతాలు ఇచ్చి మమ్మల్ని అయ్యోరామా అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా సరే మన ఎంపీలతో ఏర్పడింది ఈ కేంద్ర ప్రభుత్వం మనుగడ ఉంది. ఈవేళ వెంటనే వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ వెంటనే అందరూ కూడా ప్రధానమంత్రి కలిసి ఈ నెల 30వ తేదీన వచ్చినటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించాలని మేమందరం డిమాండ్ చేస్తాం.